చెప్తాను కచ్చా బాబాయ్ ఫోన్ నా నీ దగ్గర ఉందా బ్యాలెన్స్ నా దగ్గర ఉంది ఫోన్ నా నీ దగ్గర ఉందా బ్యాలెన్స్ నా దగ్గర ఉంది కావున కిడ్నీలను తీసుకోండి పర్లేదు కావున కిడ్నీలను తీసుకోండి పర్లేదు మేడం చిన్న ఫోన్ చేసుకున్నాక ఫోన్ ఇస్తారా మేడం హాస్టల్ బ్యాక్ సైడ్ అండి హాస్టల్ బ్యాక్ సైడా ఎక్కడున్నారు చెప్తాను ఇది ఏం లేదురా లోకేష్ గారు వస్తాడన్నాడు కొంచెం చెప్తావా అవునా ఇందాకే కదరా మాట్లాడాను 10 నిమిషాల ముందే కదరా ఇప్పుడు ఎక్కడున్నాడు అన్న పెద్ద హాస్పిటల్ అంటే వేసాడన్నా వస్తానుండ్రా అన్న పెద్ద హాస్పిటల్ అంటే ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకుని స్ట్రైట్ గా రోడ్ వస్తుంది తర్వాత లెఫ్ట్ మీరు వస్తారా నేను రానారా ఇందాక అరగంట సేపు ఎందుకు కదా మాట్లాడి నేను వస్తాను ఈ నెంబర్ చేయండి ఇది ఇస్తాడు మా బాబు ఎక్కడున్నాడు అన్న పెద్ద హాస్పిటల్ అండి ఎక్కడన్నా మరి మీరు వస్తారు అలాగా అవునా వస్తానుండ్రు ఒకసారి నా దాంట్లో ఉంది కదన్నా అర్థమైందా మీకు ఇప్పుడు ఫోన్ నీ దగ్గర ఉందా బ్యాలెన్స్ నా దగ్గర ఉంది ఫోన్ నీ దగ్గర ఉందా బ్యాలెన్స్ నా దగ్గర ఉంది నాకు అర్థం కాలేదు సార్ అందుకని నేను చేసుకుంటాను అలాగా మరి ఇప్పుడే కదరా మాట్లాడాను అంతో ఒక్క పావుగంట అయిందిరా మాట్లాడా అన్న వస్తాను అన్నాడు నా దగ్గరికి మరి నువ్వేమన్నా రాగలవు నా దగ్గరికి అరే ప్లీజ్ రా కొంచెం రారే వస్తారన్నాడు రా హాస్టల్ చేశాడన్నా అదే సరే వస్తున్నాను చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి అన్న పెద్ద హాస్పిటల్ అంటే ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్ నువ్వేమన్నా రాగలవా సరే వస్తున్నాను ఒకసారి నీ దేశం ఉందన్నది హాస్ట్ కాలేజ్ ఉందంటరా అంటే ఏం లేదు నేను శ్రీకాంత్ గారికి చెప్పాను ఆడు వస్తాడన్నాడు అవునా ఏమైందిరా ఒక గంట ముందే మాట్లాడాను నేను అన్న పెద్ద హాస్పిటల్ అంటే ఎక్కడన్నా సరే నువ్వేమన్నా రాగలవా ఒకసారి అరే ప్లీజ్ రా కొంచెం రారా అన్న మీ దగ్గర వెహికల్ ఏమైనా ఉందా సరే కొంచెం రారా జల్దీ రారా ఒకసారి ప్లీజ్ రారే అర్థం చేసుకోరా నా దగ్గర ఫోన్ కూడా లేదురా సార్ నేను వస్తానండి లేదు నాని గారికి ఫోన్ చేశాను రా వస్తానన్నాడు అవునా ఏమైందిరా అన్న పెద్ద హాస్పిటల్ అంటే వేసాడన్నా మరి నిజం చెప్పురా నేను ఇక్కడ ఉన్నాను రా నా దగ్గర ఫోన్ కూడా లేదు కొంచెం రండి రారే అరే ప్లీజ్ రారే
నేను వస్తాను. ఎవరిని నమ్మడానికి వీలేదు, చుట్టూ ఉన్నది దొంగ మోసం డబ్బు. అదే ఉదయగడికి ఫోన్ చేశాను రమ్మని, ఇంకా రాలేదాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అవునా ఏమేంద్ర ఇందాక గంట ముందు కదా మాట్లాడాను. అన్న పెద్ద హాస్పిటల్ అంటే ఎక్కడన్నా? పెద్ద హాస్పిటల్ అన్నా? గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా? సరే ఒక్కరు ఒకసారి. నా దగ్గరికి ఏమన్నా రాగలరా? ఒకసారి ప్లీజ్. అవునా గంట ముందు అయింది కదా మాట్లాడి. ఏ హాస్పిటల్ ఉన్నాడు అన్న? పెద్ద హాస్పిటల్ అండి ఎక్కడన్నా? గవర్నమెంట్ హాస్పిటల్. మీరు ఏమన్నా రాగలరా? అరే ఇప్పుడే మాట్లాడాను, వస్తాను. ఎంత 5 లక్షలు కదా మా తాత. 5 లక్షలు అది స్థలం అమ్మి ఇచ్చేస్తాడులే మా తాత. 5 లక్షలు అది స్థలం అమ్మి ఇచ్చేస్తాడులే మా తాత. ఈ నెంబర్ చేయండి. ఈ నెంబర్ ఇంటికి వెళ్ళండి చాలు, పర్లేదు. ఇంటికి వెళ్ళినా పర్లేదు. ఈ నెంబర్ ట్రేస్ చేయండి, వెళ్ళండి పర్లేదు. ఈ నెంబర్కే. నీ పేరేటి? నీ పేరేటి మామూలుగా? నీ పేరేటి బాబాయ్ మామూలుగా చెప్పు. నీ పేరేటి మామూలుగా? నీ పేరు చెప్పు మామూలుగానే చెప్పు బాబాయ్. మామూలుగా ఒకసారి. ఇది 5 లక్షలు ఈయన ఇస్తారంట. నేనేమో నాకు సంబంధం ఈయనకే కాల్ చేయండి. కావున కిడ్నీలు తీసుకోండి పర్లేదు. నాకు సంబంధం లేదు నాకు. ఓకేనా? మా తాతలే, మా సొంత తాత. ఈ నెంబర్ చేయండి. నా నెంబరే లేదు నాకు అసలు. ఓకేనా? నీ పేరేంటి మామూలుగా? వద్దు కచ్చా బాబాయ్. సారీ ప్రాంక్ కార్లో ఉంది అన్న, క్యాంప్ కార్లో ఉంది అన్న. ఒకసారి అయ్యి చెప్పాను అన్న, ఒకసారి అయ్యి చెప్పాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.